గనుక వందనాలు. ప్ర ప్రతి ఉదయం నీ యొక్క వాత్సల్యత మా పట్ల నూతనంగా పుడుతుంది గనక నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి మమ్మల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. వాక్యం నీది కేవలం బూరగా వాడుకోవాల్సింది వేడుకుంటున్నాను. నీ కార్యములు, నీ సన్నిధిని మేము అనుభవించటం మాకందరికీ దీవెన దయచేయండి. ఉదయకాల సమయంలో నాయన దాసకన్నులు యజమాని తట్టు చూసినట్టు నాయన నీ వైపు చూస్తూ నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరచవలసిందని సజీవుని మహాగణుడైన యేసుక్రీస్తునామమున పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఉంటున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో నేను వాక్య భాగం అడిగినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యము నా మనసులోకి తీసుకొని వచ్చారు. ఒక నలుగురు స్త్రీల గురించి ఈరోజు చిన్నగా ధ్యానం చేద్దాం. మీ అందరికి తెలిసిన ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయం 9వ వచనం చూస్తే 8వ వచనం చూద్దాం. రాజాజ్ఞయు అతను నిర్ణయించిన ప్రచురం చేయబడిన కన్యకులు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునికి తేబడి స్త్రీలు కాయు హేగే వశమున అప్పగింపబడి. పైన వచనం చూస్తే హదస్స తన పినతండ్రి అయిన 7వ వచనం చూస్తే తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖం గలదయ్యుండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించి రాజాజ్ఞయు అతనికి నిర్ణయమును ప్రచురం చేయబడిన కన్యకులు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వశమున అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరునికి తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడి. ఆ చిన్నది అతని దృష్టికి పైనది గనక ఆమె అతని వలన దయపడింది. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం ఉందని. ఇక్కడ మనందరికీ తెలుసు ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై మరి హదస్స ఒక తల్లిదండ్రులు లేకపోయినా సరే ఆమె దేవునికి ఇష్టంగా ఉంది గనుక ఆమె రారాజు అయినటువంటి యేసుప్రభు వారిని తన యొక్క రాజుగా ప్రతిష్ఠించుకుంది. అందుకని అంతఃపురంలోకి మొదటి వెళ్ళేది. ఈ లోకంలో అంతఃపురంలో కాదు, పరలోకంలో కూడా దేవుని యొక్క అంతఃపురం ఆమె శ్రేష్టమైన స్థలంలో ఉంచబడింది. శ్రేష్టమైన స్థలం ఏంది? పరలోకమే. అంటే అంత మంచి స్థలంలో ఉంచబడింది. ఈరోజు నేను కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారమే. ప్రభువుని మన రాజుగాను మన యొక్క రక్షకును గాని ఎప్పుడైతే అంగీకరిస్తామో మరి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా ఒక హై ప్లేస్ లో మనం దేవుణ్ణి ఎంచుకున్నట్లయితే, దేవుణ్ణి ఉంచినట్లయితే, మన జీవితంలో ఒక రాజుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని అప్లిఫ్ట్ చేస్తాడు. నో మ్యాటర్ వాట్ ఈస్ హర్ కండిషన్. ఆమె తల్లిదండ్రులు లేదు అయినా కూడా ఎంత చక్కగా పెంచబడింది. ఒక మొర్దెకై ఆమెను పెంచుకున్నట్టుగా చూస్తున్నాం. మొర్దెకై ఆమెని పెంచినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నా జీవితాల్లో మరి దేవుని వాక్యం అనే ఈ యొక్క తల్లిదండ్రులు లేని వారికి దేవుడే ఏంటంట ఆయనే తల్లి తండ్రి. అలాగే మనం కొంతమంది చాలా మందికి తల్లి తండ్రి ఉండరు, తల్లులు ఉంటారు తండ్రులు ఉండరు, తండ్రి ఉంటాడు తల్లి ఉండదు.
అయినా కూడా క్రమంగా పెంచబడట్లేదు. దేవుని యొక్క అండర్‌లో ఎవరైతే పెరుగుతారో వాళ్ళు తప్పకుండా వాళ్ళని దేవుడు కనికరం చూపిస్తాడండి. హ్మ్. ఆమెని దేవుడు ప్రణాళికలో ఎంత ఉన్నతమైన స్థలంలో అసలు దేవుని ప్రణాళికేంటి? గర్విష్ఠులను అణిచే దేవుడు, దీనులను పైకి లేవనెత్తే దేవుడు. ఎప్పుడైతే దేవుణ్ణి మనం కలిగి ఉంటామో, ఆయన సన్నిధిని మనం వెతుకుతూ ఉంటామో, ఆయన తప్పకుండా పైకి లేపే దేవుడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు. తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు అని దేవుని వాక్యం సత్యం. ఆయన రారాజు. ఆయన సన్నిధికి ఆ! ఎక్కడి నుంచెళ్ళిందండి? చాలా చిన్న వయసులోనే తన అన్న ఇంటి నుండి, ఒక పేదరికాన్ని నుంచి, ఒక చిన్న జాబ్ చేసుకునే రాజుగారి దగ్గర చిన్న జాబ్ చేసుకునేవాడు. మరి అలాంటి పరిస్థితిలో నుండి ఎక్కడికెళ్ళింది? అంతఃపురానికి చేర్చబడింది. ఎట్లా దేవుని ప్రణాళిక చూడండి. ఒక రాజు ఆ రాణిని తృణీకరించడం ఏంటి? ఆ తృణీకరింపబడిన స్థలంలోనికి మాకు ఇంకొక మంచి రాణి కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడమే. ఆహ్, ఆమె దాని యొక్క ప్రాసెస్‌లో ఈ యొక్క ఎస్తేర్ సెలెక్ట్ చేయబడ్డది. ఆల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. నేనంటాను కదా! వష్టి యొక్క గర్వాన్ని అణచడానికి. అనేకులు గర్విష్ఠుల్ని దేవుడంట అణిచివేస్తాడట. దీనులను పైకి లేవనెత్తే దేవుడు. ఎవరు దీనులై తన ఎదుట వణుకుచుండెనో వాని మీద దృష్టించే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు ఈ యొక్క రాణిగా చేయడానికి అంతఃపురంలో ఎక్కడ శ్రేష్టమైన స్థలముందుంచెను. నాకు చాలా నచ్చిందండి ఆమె. అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వల్ల మనం దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఇంపైన వాళ్ళంగా ఉండాలని కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థమును రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికెత్తెను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. వాహ్! ఎంత ఆధిక్యత. నీవు నేను హ్మ్. లోకం లెక్క చేయకపోవచ్చు. మన యొక్క జీవితంలో ఎవ్వరు లేరని మనం లెక్క చేయకపోవచ్చు. నువ్వెందుకు పనికిరాని వారని డిక్లరేషన్ ఇవ్వచ్చు. కానీ ఈ రోజున ఐయామ్ టెల్లింగ్ యూ పీపుల్. ఎందుకంటే కొంతమందికి ఆడోళ్ళంటే చులకన. హ్మ్. ఏముంది నీకు? నీకు దిక్కేముంది? నువ్వెవరికి చెప్పుకుంటావు? నువ్వేంటి? నీ బతికేంటి? అనేవాళ్ళు చాలామందున్నారు. నేను విన్నాను కూడా. నీ బతికేంటి? ఆ! ఆడపుట్టక పుట్టావు. ఆ! ఈళ్ళేందో ఉద్ధరిచ్చేసినట్టు. కానీ ఈ రోజున ఏమంటారంటే ఏదైనా కానీ మనం దేవుని దృష్టిలో ఉంటే వన్ డే గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుని దృష్టిలో అంతఃపురంలో దేవుని హృదయంలో నువ్వు అంతఃపురంలో ఉన్నట్టే. ఎంత గొప్ప ఆధిక్యత. ఈ లోకంలో మనుషులను మనం గుర్తించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏదేదో చేస్తారు మనుషులు. కానీ దేవుడు నిన్ను గుర్తుపట్టినప్పుడు హ్మ్. యూ ఆర్ యూ ఆర్ బ్లెస్డ్. ఇదిగో ఆమె ఒక రాజు దగ్గరికెళ్ళింది. సరే రాజు రాణిగా 17వ వచనం చూస్తే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించి ఆమె ఆ! 16వ వచనంలో హ్మ్. 15వ వచనం ఆఖరిలో చూస్తే ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అంటే బ్లెస్డ్ లేడీ. ఏవండీ? మన యందు దయ పుట్టేదట. కొంతమందిని చూడంగానే చికాకేస్తది. ఎందుకు? అంతే అది. కొంతమందిని చూడంగానే ఆ! ఏందో చికాకేస్తది. ఈరోజు ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు తెలుసా? ఈ సర్కస్‌లో తయారవుతారు చూడండి. అట్లున్నారు ఆడపిల్లలు. ఆ! ఆమె తల్లి నేర్పించాల్సిన విషయాలు తల్లి ఉండంగానే నేర్పించిందేమో బహుశా. నేననుకుంటాను. తల్లి, తండ్రి లేనిదై ఉన్న ఆ చిన్నది ఎంత చక్కగా పెంచబడింది. మనం మన పిల్లల్ని కూడా హ్మ్. ఎట్లా ఉండాలంట? అందరూ దయ పొందే వాళ్ళంగా పెంచాలి. పెంచాలి. ఎందుకు అనంటే అవునండి. మనము ఏ నిమిషాన పిలువబడతామో తెలవదు. కానీ మన పిల్లల్ని ఎట్లా పెంచాలి? తల్లి, తండ్రులు లేకపోయినా సరే ఆ! మంచి స్థలంలో పెంచాలి. దేవునికి ఇష్టంగాను, మనుషులకి ఇష్టంగాను పెంచాలి. ఇదిగో ఆ తల్లిని
ఆ తల్లి పేరు రాయలేదు, కానీ ఇదిగో ఆమె స్త్రీలందరికంటే చూడండి, ఆమె యందు దయ అందరికీ, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ ప్రాకారం ఈ ప్రకారం ఎస్తేర్ రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగర్లో అతని ఎద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించాడు. ఏంటంటండి, రాజు ఎస్తేర్ను ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొంది దయాదాక్షిణ్యాలు పొంది అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించను. షీ వాజ్ సెలెక్టెడ్ యాజ్ అ క్వీన్. అవునండి, నీవు నేను కూడా మరి దేవుని దృష్టిలో మనము కొంతమంది ఈ రోజుల్లో ఆడపిల్లలు నేను సలహా ఇస్తా ఉంటాను, అరే మీరందరూ రారాజు కుమార్తెలు రా, మీకు మీరు ఎదుక్కోక్కర్లే, దేవుడే మేము మీకోసం ఎక్కడో ఒక చోట రాజుగారి కూతుర్ని చేసుకోవడానికి తక్కువ. ఒక్క అనౌన్స్మెంట్ రాజు చెయ్యకముందే అందరూ రాజు కుమార్తె చాలా చక్కనిదట, ఆమె ఎంతో మంచిది, ఆమెను చేసుకుందాం. చూడండి, ఒక వస్తిని తృణీకరించబడి, ఒక వస్తి రాణిగా ఉంచబడి, అందము ఐశ్వర్యము అన్నీ ఉన్న ఆమెను చేసుకున్న ఆయన చిన్న విషయం ఏంటిలే, రాజు రమ్మంటే రాలేదు గనక, ఆ యొక్క హంబుల్నెస్ లేదు గనక షీ వాజ్ రిజెక్టెడ్. అన్నీ ఉంటాయి కొంతమందికి, ఏముండదు, హంబుల్నెస్ ఉండదు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ముఖ్యంగా ఏం లేదు, అందము అణుకువ రెండూ ఉండాలి. ఇది మనం నేర్పించాలి మన పిల్లలకి, మన సండే స్కూల్ పిల్లలకి. ఏం నేర్పించాలి, అమ్మా నాన్న మీరందరూ చక్కగా ఉంటారు కానీ దేవుని దృష్టిలో మీరందరూ అందమైన వాళ్ళే, కానీ మీకేం ఉండకూడదు, ఇదిగో అణుకు ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి. తల్లి తండ్రి లేనిదై చక్కగా ఇంట్లో ఉందేమో. ఆయన చూడండి, ఏ స్వార్థం చూసుకోలేదు. అయ్యో ఈ పిల్ల వెళ్ళిపోతే నాకెవరు వండి పడతారు అనుకోలేదు, ఈ అమ్మాయి లేకపోతే నా ఇంట్లో ఎట్లా అనుకోలేదు. కానీ ఆయనకు ఒక మంచి థాట్ వచ్చిందంట, వై నాట్ షీ అని. కానీ ఈరోజు నేనేమంటానంటే, ఆమె ఒక మాట, ఆమె రాణి అయిన తర్వాత తన యొక్క పరిస్థితులన్నీ గమనించినట్లయితే టైమ్లీ టాక్ కోసం ఏం చేసిందంట, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఇచ్చిందంట. 3 రోజులు ఏమంటుంది ఆమె అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లని, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నిన్ను ఒక హై ప్లేస్ లో దేవుడు పెట్టినట్లయితే ఏం చేయాలి నువ్వు, నీ వాళ్ళందరినీ యూదులందరినీ కాపాడుకోవడానికి యూదులందరూ ఉపవాస ప్రార్థన 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంది. నేను ఇక్కడ ఉన్నానులే పర్లేదులే అని అనుకోవట్లే, ఉపవాసం ఉండండి అని చెప్తుంది. ఎంత మంచి సంగతిని కదా. మీరందరూ ఉపవాసం ఉండి నేను తిని కూర్చుంటా అంటలే, ఈ రోజుల్లో అదే అంటారు, ఉపవాసం ఉండటం అంటే అన్ని తినేసి, అంటే దేవుని దృష్టిలో షీ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ హర్ పీపుల్. నీవు నేను కూడా చాలా చక్కటి, నాకు నచ్చిన ఒక మాట ఆమె మాట్లాడుతుంది చూడండి, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుండా నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంది, ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తంగానున్నాను, నేను రాజు నద్దకు ప్రవేశించను, నేను నశించినను ఇఫ్ ఐ పెరిష్ బట్ ఐ విల్ సేవ్ మై పీపుల్, ఐ విల్ గో టు ద కింగ్. అట్లనే మన యొక్క ఉద్దేశాలు ఎట్లా ఉండాలంట, నేను నశించిపోయినా సరే నా వాళ్ళందరినీ కాపాడుకోవడానికి ఐ విల్ గో టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ అనుకోవాలి. అందుకని ఆమె ఏం మాట్లాడుతుంది, టైమ్లీ టాక్ ఉందంట. ఈ యొక్క టైమ్లీ దేవుడు ఆమెను పైకి తీసుకొచ్చినాడు. టైం ప్రకారమే ఆమె రాణిగా అయింది. టైం ప్రకారమే యూదులందరిలో ఒక అప్లిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. యూదులందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఏంటి, మన దేవుడు పైకి తీసుకురావాలన్నా, మన జనాంగం కాపాడబడాలన్నా ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఈ సంవత్సరం
బహుశా పోయిన సంవత్సరం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఈ సంవత్సరం అన్నా మొదలు పెడతారా? ఎస్తేరు ప్రార్థనలు. అన్నపానములు లేకుండా ఎన్ని దినాలుంది? 3 దినములు ఉపవాసం ఉన్నట్టుగా ఈ నెల 3 దినాలు ఉపవాసం ఉండి నీ వారి కోసం కన్నీరు కార్చావా? ఈ రోజున టైమ్లీ స్టెప్ తీసుకోవాలి. ఏంటంటే టైమ్లీ స్టెప్. టైమ్లీ స్టెప్స్ కావాలి. ఎందుకు? ఆమె టైమ్లీ స్టెప్పే కాదండి. ఆ! రాజు 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుంది. నువ్వు కూడా నువ్వొక రాజభూషణములు ధరించుకొని అంటే రాణిగా ఆ! నీ యొక్క అధికారాన్ని నువ్వెట్లుండాలంట? యూ హావ్ టు హావ్ ఆ! రాజభూషణములు ధరించుకోవాలి. ఈ యొక్క రాజులు, రాణులు ఎలాంటి మొహం అంతా ఏలాడేసుకొని అగ్లీగా ఎళ్ళలేదామె. షీ వాస్ డిగ్నిఫైడ్ వుమెన్. షీ ఈస్ ఏడ్చుకుంటది. నా ప్రజలందరూ చచ్చిపోతారంట. ఏదైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసినప్పుడు చట్టాలను తిరగరాయించగల దేవుడు నాకున్నాడనే ధైర్యంతో పోయిందండి ఆమె. నువ్వు కూడా నేను కూడా మన దేవుడు చట్టాల్ని, రాజ్యాల్ని, చట్టాల్ని తిరిగి రాయించగల దేవుడు. ఎస్, చాలా సార్లు నా జీవితంలో ఎన్నిసార్లు దేవుడు పరిస్థితులన్నీ తారుమారు చేశాడు. ఎన్నో విషయాల్లో దేవుడు నాకు కృప చూపించాడు. తారుమారు చేయగల దేవుడు, అద్భుతమైన కార్యాలు చేయగల దేవుడు నీకున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఇదిగో నేను నా పని ఆమె ఏం చేసిందంట? నేను నా పని కత్తులను ఉపవాసముందు ప్రవేశించిన న్యాయ వ్యతిరేకంగానే ఉన్నాను. ఎవరైనా సరే రాజు పిలవకుండా రాజ సన్నిధిలోకి వెళ్ళాలంటే ఫియర్ ఉండేది. చంపేస్తాడు రాజు. ఒక్క నిమిషం అట్లా చూస్తా ఉన్నాడు అనుకోండి, 2వ నిమిషంలో వాళ్ళని చంపేస్తాడు. అలాంటిది ఏంటంటే వ్యతిరేకంగా ఉన్న దేవుడు నా పక్షంగా ఉన్నా. ఇఫ్ ఐ పెరిష్ నేను నశించిపోయినా పర్లేదు, ఐ విల్ సేవ్ మై పీపుల్ అనే కమిట్మెంట్ నీకు ఉండాలి. టైమ్లీ కమిట్మెంట్ ఉండాలి. ఇదిగో ఈమె ఏమంటుంది? ఎప్పుడైతే రాజాసనం మీద రాజు కూర్చుని నేను రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిల్చుండుట రాజు చూడగా నీవు రాజాది రాజైన యేసు ప్రభు వారి ఆవరణలో నిలిచినప్పుడు నిన్ను చూస్తాడంట. ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎంత మంచి సంగతి! కఠినుడనే రాజు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నిలబడతామో ఏ రాజు సన్నిధిలో అయినా సరే నిలబడగలవు. నువ్వు రాజులు ఎదుటనే నిలబడగలవు. ధైర్యంగా ఉండు. నీ పని దేవుడు జరిగిస్తాడు. ఆమె యందు అతను దయ పుట్టెను. ఆ తర్వాత అంతా 3వ వచనంలో 5వ అధ్యాయం 3వ వచనం, రాజు రాణివైన ఎస్తేరు సభరించి పిలుపు. ఎంత దయగలిగిన పిలుపు! రాణివైన ఎస్తేరు నీకేమి కావాలి? ఆఫ్టర్ ఆల్ ఎ కింగ్ అంతగానం అడుగుతున్నాడే, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించిందని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల, ఇఫ్ ఇట్ ప్లీజెస్ యూ, నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావాలని కోరుతున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆమె ఉపవాసం ఉంటేనే రాజుకి విందు ఏర్పాటు చేసిందని. అలాగే మనం ఉపవాసం ఉంటూనే దేవునికి ఇష్టమైన మాటలు, దేవునికి ఇష్టమైన పనులు, ఆయన సన్నిధిలో రాజభోజనం ఆయనకి ఏర్పాటు చేయాలి. ఆయన భోజనం ఏంటి? ఆయన భోజనము అన్నపానములు పుచ్చుకోవడం కాదట. ఆయన రాజ్యం ఏంటో తెలుసా? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకడమే, ఆయన యొక్క పని చేయడమే. ఆయన యొక్క నాకేంటి అన్నపానాలు అని అడుగుతాడు ప్రభు. ఏంటో తెలుసా అండి? ఆయన సువార్తను ప్రకటించు. అదే ఈమె టైమ్లీ టాక్. ఇగో నన్ను నా ప్రజలను చూడండి ఎట్లా చేస్తున్నారు, ఇలా అందరూ నన్ను చంపేయాలనుకుంటున్నాడు రాజా, ఈ హామానే అని చెప్పలేదు. ఆమెకి ఏముందంట? నేను రాసుకోండి అందరూ, ఒకవేళ మీకు టైం ఉంటే. టైమ్లీ హెల్ప్ కోసము ఏం చేస్తుంది? టైమ్లీ టాక్ ఉందంట. ఈ 3 ఆమెకున్నాయి. టైమ్లీ
ప్రార్థన ఉంది, టైమ్లీ టాక్ ఉంది, టైమ్లీ విజ్డమ్ ఉందంటండి ఆమె. టైమ్లీ ఏముంది, అన్నీ ఏర్పాటు చేసుకుని జ్ఞానం ఉంది. ఈరోజు నీకుందా? కొంతమంది మగవాళ్ళు ఇంటికి రాగానే అది ఇది అని కంప్లైంట్ చేస్తారు. నీ ఇంటికి నువ్వు రాణిగా ఉండాలి అంటే మొదట నీ భర్తను రాజుగా చేయాలి. రాజు లేకుండా రాణి ఎలాగైతుంది? పట్టి పనికిమాలినాడు పెళ్ళం ఏమవుతుంది? పనికిమాలినాడు భార్య ఏమవుతుంది? పనికిమాలింది. నీ ఇంట్లో నీవు నీ భర్తని రాజుగా నిలబెట్టినట్లయితే ఏంటంటే నువ్వు రాణివై, నువ్వు నిజంగా రాణిగా ఉండాలి. నీ సామ్రాజ్యానికి నువ్వు రాణిగా ఉండాలని ఫస్ట్ నీ భర్తని రాజుగా నిలబెట్టడం నేర్చుకోవాలి. టు సేవ్ హర్ పీపుల్, టైమ్లీ హెల్ప్ కోసం ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళింది. టైమ్లీ హెల్ప్ కోసం రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమెకు శాంక్షన్ చేయబడింది. ఒక రాజు నీకేం కావాలి చెప్పు, ఎర్త్లీ బ్లెస్సింగ్స్ నీకు సగం మట్టుకు ఇచ్చేస్తానన్నాడే. మనం పరలోక రాజ్యం దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్తే ఇంకెన్ని ఇస్తాడు? అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. రారాజైన యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్దాం. ఇంకొక రాణి సంగతి మనం గమనిద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం చదవండి నాన్న, మొదటి వచనం నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మృతినందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటికి నివేశములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళాడు. మొదటి సమూయేలు, అవునా ఆంటీ? మొదటి సమూయేలు 25:1. నేను తప్పు రాసుకున్నాను. అబీగైల్ గురించి అబీగైల్ గురించి 24. ఎస్, కరెక్ట్ నాన్న. నువ్వు చదివి 2వ వచనంలో కర్మేలు నందు మోయానందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేల్లో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగైల్. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవసి. ఏముందండి ఆమెకేముంది? సుబుద్ధి, మంచి బుద్ధి ఉంది, రూపవసి నేను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడిని అయింది. ఇంగ్లీష్లో అయితే స్కౌండ్రల్ అంటారు. ఏండి, మోటివాడు భార్య, అందమైన భార్య, చురుకైన భార్య. చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడండి. అతడు కాలేబు సంతతివాడు. గొర్రె బొచ్చు కత్తిరించే సమయంలో ఎంతమందిని? 10 మందిని పిలిచి వార్త ఇట్లని, మీరు కర్మేలకు నాబాలు నద్దును పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్న అడిగి ఆ భాగ్యవంతునితో. అండి, రాజు కంటే భాగ్యవంతుడా? కొన్నిసార్లు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఇదిగో ఈ నాబాల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఆ భాగ్యవంతుడు నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియచెప్పవలను. క్షేమమవునుగాక. ఒక దుర్మార్గుణ్ణి దీవించే ఆ గొప్పతనం దావీదులో ఉంది. ఏంటంట? పొయ్యి తీసుకురండి రప్పండి, ఆయన దగ్గర గొర్రె బొచ్చు కత్తిరించే వారికి కొరకు అన్ని సామాన్లు, భాగ్యవంతుడే కదా, పోయి పట్టుకురండి అనలే. క్షేమమునుగాక. దావీదు యొక్క హంబుల్నెస్ చూపిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇదంతా స్టోరీ అంతా మనకు తెలుసు. ఆయన అవమానం చేసి, దావీదెవడు? పారిపోయిన రాజు కూడా, ఓడిపోయిన రాజు కూడా ఒక్కడేనా? నేనెందుకు ఇవ్వాలి
అని చెప్పేసి అంటే 14వ వచనం, పనివాడొకడు నాబాలు భార్య అయిన అబీగేలు ఇట్లమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుతాయి, దూతను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయం గాని నష్టం గాని మాకు సమయింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అబ్బా, పొలంలో ప్రాకారంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం కూడా గట్టెక్కిన తర్వాత దేవుణ్ణే మర్చిపోయేటువంటి స్వభావం కల మనుషులం, మూర్ఖులం, దుర్మార్గులం. చాలాసార్లు ఈ మాట అంటున్నందుకు క్షమించండి. చూడండి, మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి మేలు పొందుతాం, కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతా మనసు మనకుందా? గత సంవత్సరం అంతా దేవుడు ఎన్నో ఆపదల నుంచి క్షణం గుర్తు పెట్టుకోవాల్సిన ఆపదల నుంచి దేవుడు తప్పించాడు, ఆ అవమానాల నుంచి తప్పించాడు, మన స్థితిగతులను బాగు చేసి ఉండొచ్చు. గుర్తుందా? నువ్వు కూడా నా బాల్లాగా ఉన్నావా? లేదమ్మా, మనం స్త్రీలము అట్లా ఉండకూడదు. మన బిడ్డల జీవితంలో క్షణంలో తప్పిపోయిన మరణాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఆపదల నుంచి, ఇరుకుల నుంచి తప్పించాడు దేవుడు. ఈ ఉదయం గుర్తు చేసుకోండి. అయితే రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించము అని ఒక పనివాడు సలహా తీసుకుంది, పాటించిందంటండి. అండి, మనకి షీఈస్ ద హంబుల్ లేడీ. ఒక పనివాడు నాకు చెప్పడం ఏంటి, మీ అయ్యగారు చెప్పారు పా, ఆయన చూసుకుంటాడు పా అనలే. ఎంత చక్కటి నిర్ణయం తీసుకుందాం. నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, యూజ్లెస్ మ్యాన్. రాజు ఓడిపోయిన రాజే ఉండొచ్చు, పారిపోయిన రాజే ఉండొచ్చు, కానీ రాజు రాజే కదా, మళ్ళీ రాజ్యానికి వస్తాడు కదా అని ఒక పనివాడు గుర్తుపట్టినాడు, కానీ నాబాలు గుర్తుపట్టలేదు. కానీ మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, అతను ఎవరిని తనతో మాట్లాడనీయడని. అందుకు అబీగేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారస తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేయించిన ధాన్యం, 100 ద్రాక్ష గెలను, 200 అంజూరు పడలను గార్ధబముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుతుండగా, షీఈస్ డేర్ టు డై అండి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ మీద భార్య వచ్చిందంట అని చెప్పి చూడు, ఇవన్నీ ముందుల పని వాళ్ళకి ఇచ్చి పంపించేసింది. తర్వాత ఎంత తెలివిగా ఆలోచించిందంటే, షీఈస్ ద లేడీ ఆఫ్ అన్ విజ్డమ్. టైమ్లీ విజ్డమ్ ఉందండి, టైమ్లీ స్టెప్స్ తీసుకునే విజ్డమ్ ఉంది. ఇందాక మనం చూసుకుంది టైమ్లీ ప్రేయర్ ఉంది, టైమ్లీ ఏముంది ఆమెకి, హంబుల్నెస్ ఉంది, టైమ్లీ ధైర్యం కూడా ఉంది ఎస్తేర్. ఇప్పుడు టైమ్లీ విజ్డమ్ ఉంది. వెంటనే ఆలోచన చేసి అన్నీ ఎంత త్వరగా చేపించిందంటే, అబ్బా, ఆమెకి ఎంత విజ్డమ్ ఉందంటే మనం కూడా. అందుకని స్త్రీలమైన మనం ఏం చేయాలో తెలియదు అండి. ఒక్కొక్కసారి అయితే నాకైతే పిచ్చిలేస్తుంది. రాత్రి మా అల్లుడు గారు వాళ్ళు చీరాల నుంచి వచ్చారు. డాక్టర్ నోవ గారి యూత్ మీటింగ్లో మాట్లాడేసి మా అల్లుడు గారు పాప అక్కడ దేవుని కృపతో వాడబడ్డారు. అక్కడి నుంచి వచ్చారు ప్రయాణం చేసి. నాకు ఇంట్లో పనివాళ్ళు లేదు, చాలా కష్టంగా ఉంది. ప్రభా తర్వాత ఏం చేయాలో కొంచెం జ్ఞానం ఈయన, బుద్ధి లేని ఆయన మర్చిపోతున్నాను ఆయన అనుకుంటే, కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అన్నీ చేసి ఇట్లా పొయ్యి మీద ఉన్నాయి అనమాట, వేడివేడిగా రాగానే మమ్మీ ఆకలేస్తుంది అంది నా కూతురు. వెంటనే పెట్టగలుగుతున్నాను అండి. ఎందుకు అంటే టైమ్లీ మన వేళ్ళకి యుద్ధం చేయడం నేర్పించమని దేవుడు అంట. టైమ్లీ టాక్ చాలా అవసరం.
టైమ్లీ విజ్డమ్ చాలా అవసరం. ఈ రోజుల్లో ఒక స్త్రీగా నీకు ఆ టైమ్లీ విజ్డమ్ ఉందా? ఇందాకడ చూసినట్లయితే తన జనాంగాన్ని కాపాడుకోవడానికి ఆమె ప్రయాసపడింది. ఈరోజు తన భర్తను కాపాడుకోవడానికి ఒక మూర్ఖుడైన భర్తని అక్కడే కూర్చుని ఈడింతే, ఈడెప్పుడు మారడు, ఈడింతే అని అనకూడదు. టైమ్లీ విజ్డమ్, టైమ్లీ యాక్ట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఆమె టైమ్లీ మరి విజ్డమ్ కోసం చూస్తుందన్నమాట. ఈరోజు నీవు నేను కూడా మరి టైమ్లీ టైమ్లీ విజ్డమ్ చాలా అవసరమని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆమె అబీగయిలు ఇక్కడ చూడండి 21వ అంతకుమునుపు దావీదు నాబాలునకు కలిగిన దాన్ని అంతట్లో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తిని అంతయు నేను వ్యర్థంగా కాయిచి వచ్చి తిని ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక్క మగ పిల్లవాడినైనా తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులు కలుగు చేయను గా కానీ ప్రమాణం చేసిండెను. చంపేస్తా అన్నాడు, అవమానం చేసి పంపించినందుకు. అబీగయిలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగాలి, త్వరగా దిగాలి. దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లని, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచు, నీ దాసురాలను నన్ను మాట్లాడినము, నీ దాసురాలను నేను చెప్పు మాటలను ఆలకించు, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య ఇగ్నోర్ హిమ్. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నా ఏళ్ళని వాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు. ఆమెకెందుకు కనపడతారు? ఒక ఆడదాని దగ్గర పంపిస్తాడా రాజు? కాదు. కానీ అవంటుంది, నేను అక్కడ లేనయ్యా, సారీ. ఎంత మంచి హంబుల్ ఇస్తాడు. నీవు హంబుల్గా దేవుని సన్నిధికి వెళ్ళినట్టే, ఒక రాజు సన్నిధికి, ఒక రారాజు సన్నిధికి నువ్వు హంబుల్నెస్తో వెళ్ళినప్పుడు, నా ఏళ్ళు వాడ యెహోవా జీవంతో నీ జీవంతో ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీవు చెయ్యి నిన్ను సంరక్షించినమాట నిజమని యెహోవా జీవంతోడు నీ జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను. ఇదంతా మనకు తెలుసు. ఎంత మంచిగా బ్లెస్ చేస్తుంది చూడనామే. వచ్చి 28వ నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. వాట్ ఏ బ్లెస్సింగ్. ఒక మొరటివాడైన భర్త కోసం ఒక భార్య ఎంతగా ఒక రాజుతో ప్రయాసపడు, ఒక ఏమంటారు, ఒక ప్రయత్నం చేస్తుంది, లేకపోతే ఒక ప్లీడింగ్ చేస్తుంది. ఆమె షీ ఈస్ ద వుమెన్ ఆఫ్ ప్లీడింగ్. ఒక మనిషి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి వెళ్ళి ప్లీడింగ్ చేస్తుంది. అందుకని ఆమె తగ్గింపు గుణాన్ని బట్టి దేవుడు ఆమె తర్వాత నాబాలు చనిపోతాడు, మీ అందరికి తెలుసు. ఈ సంగతి అంతా కూడా నాబాలుకి చెప్పినప్పుడు బిగుసుకుపోయాడట. రాజులు విందు చేసుకుంటున్నట్టుగా విందు చేసుకుంటా ఉన్నప్పుడు మత్తు దిగిందాకా ఆమె ఏం చెప్పలేదంటండి, ఒక్క మాట. ఒకవేళ మనమే గనక ఓకే పోమ్మా పో, రాజు కోపం చల్లారిపోయిన తర్వాత ఎల్లమ్మ ఎల్లు, నీ ఇంటికి నువ్వు ఈ రోజున నీవు ఆశీర్వాదం పొందుతావు. 33వ నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమును ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం పొందుతావు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము మన యొక్క దేశం మీద, రాష్ట్రం మీద, పట్టణం మీద, మన భర్తల మీద రాకుండా ఒక స్త్రీ ఆపినందుకు, సుబుద్ధి చూపించినందుకు ఏం ఆశీర్వాదం వస్తుంది? నీవు ఆశీర్వాదం నొందదుగా. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగు, నువ్వు చూపించే బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ రోజున ఉందా అలాంటి బుద్ధి? నీవు త్వరపడి నన్ను ఎదుర్కొన్నావు అంటున్నాడు. ఆ తర్వాత చూసి చూడండి, ఈ మాటలు నేను ఆలకించి నీ మనం అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే మనం సుబుద్ధి చూపిస్తామో, టైమ్లీ యాక్ట్, టైమ్లీ విజ్డమ్ చూపిస్తామో,
మన ఇంటికి సమాధానం దొరికింది. ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళినందుకు సమాధానం దొరికింది. ఆ రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళినందుకు ఆమె దేశం అంతటిని కాపాడుకున్నది. దేశంలోను తన వారిని కాపాడుకుంది. ఈ రాజు దగ్గరికి వచ్చినందుకు తన భర్తను కాపాడుకుంది. అయితే ఆ, అబీగేల్ తిరిగి నాబాల్ వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి తాగొచ్చు బహు సంతోషించు మత్తుగా నుండెను గనక తెల్లవారే వరకు ఆమె వచ్చేసరికి రాత్రి అయిందనమాట. అబ్బా! ఒక లోయానుభవంలోనికి ఆమె వెళ్ళింది. దిగిపోయిందండి లోయలోకి. నీకుందా అనుభవం? నీ ఇంటి వారిని కాపాడుకోవడానికి, నీ భర్తను కాపాడుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో ప్లీడింగ్ చేయాలి, తగ్గించుకోవాలి. దేవా, దేవుని స్తుతించి మరి ప్రభా ఈ తప్పు నాదే అని ఎప్పుడైనా బతిమలాడావా? నీ భర్త తప్పుల కోసం, నీ పిల్లల తప్పుల కోసం నువ్వు ఎప్పుడన్నా కాపాడే ఆ యొక్క దేవుని ప్లీజ్ చేసి దేవుని ఉగ్రత దిగి రాకుండా కాపాడుకున్నావా? అయితే ఆ ఆమె తెల్లవారే వరకు ఆమె అతనితో కొద్దిగా ఏమి గొప్ప మరి ఏమీ చెప్పక, అతనితో గొప్ప మరి ఏమీ చెప్పక, నేను ఇంత పని చేసి వచ్చినా అంత పని చేసి వచ్చినా నువ్వు వట్టి యూజ్లెస్ ఫెలోవి, బాగా తిని చూడు ఎట్లా విందు చేస్తున్నావు, నేను వెళ్ళకపోతేనా, మనమైతే ఏమంటాం, నేను వెళ్ళకపోతే నీ ప్రాణం వట్టిగా పోయేది, ఆడదాన్ని ఒంటరిగా పోయాను నేను అని చెప్పి కొట్లాడేవాళ్ళం కదా. అవునా? చాలా మంది స్త్రీలు ఒక పని చేస్తారు, వెనకాల చెప్తూనే ఉంటారు. దేవుని దగ్గర మనం బతిమలాడినప్పుడు ఆ సమస్త ఘనత మార్చేది ఎవరు? దేవుడు. అయితే మరి ఏమీ మరియు నాబాలు మత్తు తగ్గినప్పుడు అతనికి భార్య అతనితో ఈ సంగతిని తెలియచెప్పక భయం చేత గుండె పగిలిను. అతడు రాత్రి వలె బిగుసుకుని పోయింది. 10 దినములు అయిన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయి 10 దినాలు అయిన తర్వాత దేవుడు మొత్తాడు అండి. అయితే షీ సేవ్డ్ హర్ హస్బెండ్. 10 దినాలు అయిన తర్వాత దేవుడు మొత్తింది. అది దేవుని చేతిలో, ఆ శిక్ష వచ్చేది దేవుని చేతిలో. అయితే తన ఇంటి వారిని, తన భర్తను కాపాడుకోవడానికి ప్రయాసపడి నీవు కూడా నీ భర్తల కోసం ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. టైమ్లీ టాక్, టైమ్లీ విజ్డమ్. మత్తు దిగే వరకు కొంతమందికి పిచ్చి మత్తులుంటాయి. తాగడనే మత్తుంటుంది, వ్యసనాలనే మత్తుంటాయి, వ్యభిచారం అనే మత్తుంటుంది. ఏదేదో మత్తులో ఉన్నప్పుడు ఆయనతో నువ్వేం మాట్లాడు. నీ రాజులకు రాజైన దేవాతి దేవుడితో మాట్లాడు. ఆ మత్తులన్నీ దింపేస్తాడు దేవుడు. ఒకరోజు రియలైజ్ అవుతాడు. ఎంతమంది అక్క ఏం చేయమంటావు? ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మా నాన్న కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. ప్రభు ఆయనకి లేని మత్తు అంటే ఏం లేదు. పేకాట మత్తు, ఆడోళ్ళ మత్తు, డబ్బు మత్తు, తాగుడు మత్తు, సిగరెట్ల మత్తు, అన్ని మత్తులు ఉండేవి. దేవుడు విడిపించాడు. ఏంటి ఇప్పుడు సేవ చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆడది ప్రార్థన చేసి సాధించలేదు, తగ్గింపు కలిగి ప్రార్థన, టైమ్లీ టాక్, టైమ్లీ యాక్ట్, చురుకుగా ఉండడం. ఆమె ఎట్లాంటిది? చురుకైంది, సుబుద్ధి గలద. నీకు సుబుద్ధి దేవుడిచ్చే దానం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇదిగో ఆయన విషయమయ్యే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయలే, కానీ ప్లీడ్ చేసిందని. మనం కూడా దేవుని సన్నిధిలో ప్లీడ్ చేద్దాం. మరి నాకు టైం తెలవట్లేదు నాన్న, ఎంత అయిన టైం ప్లీజ్. ఈమె అబీగయిల్ లాగా మనం కూడా ఉండాలి. ఏమా 5:50 అయింది. ఓకే. ఇంకొక మరి ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఇంకొక ఇద్దరు స్త్రీల విషయమైన తర్వాత మాట్లాడతాను. మరి నిజంగా ఈ యొక్క అబీగయిల్ లాంటి మంచి సుబుద్ధి గల వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని యొక్క కృపా సహాయం మనం అడగాలి. ఈరోజు నీ సమస్య ఏంటి? నీ భర్త మొరటివాడని తెలుసు, మూర్ఖుడు, మాట్లాడనీయడని తెలుసు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ యాక్ట్?
ఏం చేస్తున్నావు, ఏం చేశావు అన్నది ఒకసారి ఆలోచన చేసావా? ఈమె ఏం చేసిందంట, ఆ, ఆమె నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించినని. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు భర్త అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, దేవుడు తప్పకుండా వాళ్ళు చేసిన కీడును వాళ్ళ మీదకే రప్పిస్తాడు. రప్పిస్తాడు. అయితే నీ భర్త చచ్చిపోవాలని కోరుకోవద్దు, కానీ వాళ్ళ వాళ్ళ చావును తప్పించడానికి ప్రయత్నం చేసినట్టుగా నువ్వు కూడా తప్పించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గర ప్రయాసపడాలి. ఇదిగో ఆమె ఏం చేసిందంట చూడండి, దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఏమనుకున్నాడు తెలుసా? ఈ నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. తర్వాత దావీదు అబీగయల్ను పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపింది. ఆమె చూపించిన సుబుద్ధి ఆమెను రాణిగా చేసింది. ఇది ట్విస్టింగ్ పాయింట్. ఆమె చూపించిన సుబుద్ధి ఆమెని ఏం చేసిందంటే రాణిగా చేసింది. నువ్వు కూడా నీ జీవితంలో దేవుని దృష్టిలో రాణిగానే ఉండాలని దేవునికి ఇష్టం. ఒక మంచి రాణిగా ఉండాలి. సుబుద్ధి ఏది? మంచి బుద్ధి నాకు ఇవ్వు ప్రభా, సుబుద్ధి కావాలి నాకు అని ప్రార్థన చేయాలి. ఇదిగో ఆమెని మాట్లాడినప్పుడు తగిన వారిని పంపించాడట. నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పింది. ఆమె లేచి చూడండి, పెళ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రండి పంపెను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగేలు నద్దకు వచ్చి దావీదు మమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రండి అని పంపెననగా, ఒక విధవరాలికి దేవుడిచ్చిన ఆధిక్యత, ఆమె అన్ని ఎప్పుడు చూసినా కూడా దేవుడు నిన్ను దీవించును గాక, ఆశీర్వదించును గాక, దేవుని గురించి తెలుసా. ఒక పగ తీర్చుకునే శత్రువును కూడా దీవించగలిగిన ఆశీర్వాదం ఆమె దగ్గర ఉంది. ఈరోజు నీవు కూడా అంతే చేయాలి. శత్రువుల్ని దీవించు. ఎప్పుడైతే దేవుడు మన పక్షంగా ఉంటాడో శత్రువుల్ని సహా మిత్రులుగా చేయగల దేవుడు. ఈ రోజున మంచి మాటతోటి, ఆమె మంచి నాలుకుందంటండి, నీవు ఆశీర్వాదం నందుదు గాక అంట. నిన్ను దేవుడు దీవిస్తాడు. నిన్ను హింసించుటకై నీ ప్రాణం తీయటకు ఎవడైనా ఉద్దేశించిన నా ఏలిని వాడగు నీ ప్రాణం నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్నది. ఆమె దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. అందుకనే చెప్తుంది, నీ జీవపు మూటలో అవి కట్టబడును. ఒకడు వడిసెల్లో రాయిస్తున్నట్లు ఆయన నీ శత్రువులందరి ప్రాణంను విసిరివేస్తాడు. శత్రువులందరి ప్రాణాన్ని విసిరివేస్తాడు. చూడండి, అయితే ఈమె చూపించిన మంచి మాటను బట్టి, మంచి సుబుద్ధిని బట్టి దేవుడు ఆమెకి మేలు చేశాడు. టైమ్లీ విజ్డమ్, టైమ్లీ టాక్, టైమ్లీ హెల్ప్. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఆమె లేచి సాగిలపడి, ఎంత తగ్గింపో చూడండి, ఎస్తేరుకి ఎంత తగ్గింపు ఉందో. ఇంకా ఈమెకు కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి ఈమె మంచి సుబుద్ధి చూపించిందని, మంచి సుబుద్ధి చూపించింది. చూడండి, నా ఏలిన వాడకు సేవకులు కాళ్ళు కడుగుట, సేవకులు కాళ్ళు కడగడానికి కూడా ఐఎమ్ నాట్ వర్ది అంత తగ్గింపు. నేను కడుగుతాను, నా ఏళ్ళు అని దాసురాలనగు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబం మీద ఎక్కి తన వెనక నడుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకుంది. మరి ఆమె చూపించిన సుబుద్ధి వలన ఆమెకి దేవుడు సంతానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇదిగో దేవుడు దీవించినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి, మనకి ఎలాంటి బుద్ధి ఉంది, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని ఆలోచన చేసినట్లయితే దేవుడు కృపనిస్తాడంట. మరి ఇంకొక రాజు నొద్దకు పోయిన స్త్రీ విషయం నేను జస్ట్ చిన్న ఇది చెప్తాను. మనందరికి తెలుసు, మరి
చాలా మంది రాజు దగ్గరికి పోయినారు. అయితే ఈరోజు నీవు కూడా రాజు రాజునొద్దకు పోయి, "అబ్బా! నాకు నీ కృపనివ్వు" అని చెప్పి అడుగుతావా? అసలు నీవు రాజునొద్దకు పోగలిగిన కృప, దయ నీ మీద కలగడానికి నీ లోపల రాజుకున్న స్థలమేంటి? నేను రాజును దర్శిస్తాను. రా రాజుగా ఉన్నటువంటి దావీదు సమయం తీసుకుని ప్రతి ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం 7 మార్లు దేవుని స్తుతించేవాడట. ప్రార్థన చేసేవాడట. నువ్వు ప్రభువుని కలిగి ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మొదలుపెట్టు. నేను సంవత్సరం లోపల బైబిల్ అంతా ముగిస్తాను. ఇదిగో సంవత్సరం లోపల నా పిల్లలందరికీ ఈ వచనాలన్నీ నేర్పిస్తాను. నిన్న ఒక ఆయన చెప్తున్నారు. ఒక ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు. మరి ఆయనంట పత్రికలన్నీ వచ్చంట. దావీదు కీర్తనలన్నీ కంఠతా వచ్చట. ఏం అమ్మో! నాకేమొచ్చు అనుకుని నేను ప్రశ్నించుకున్నాను. ఏమీ రాదు ప్రభా! దేవుని సేవకురాలని చెప్పుకుంటున్నా గాని నాకు ఏ కీర్తనలొస్తాయి? కొన్ని కీర్తనలే వస్తాయి. పత్రికలన్నీ వస్తాయి కంఠతా. అమ్మ ఒక ఆమె చెప్పింది కదా! ఆమె వయసంట 74 సంవత్సరాలంట. 74 సార్లు బైబిల్ చదివానని చెప్పింది. వామ్మో! హ్మ్. నేను అన్ని సార్లు చదవగలనా? ఐ వాంట్ టు మేక్ ఇట్. సో, నేను చదవాలి. దేవుని వాక్యం ధ్యానం చేయాలి. దేవుడు మనందరికి కృపనిచ్చిందాక. అలాంటి స్త్రీలంగా రాజుని కలుసుకోగలమా? ప్రభువు రాజాధిరాజు త్వరగా వచ్చేయబోతున్నాడు. ఆయనను కలుసుకోవడానికి మనం సిద్ధపడి వెళ్ళాలి. ఎస్తేరు సిద్ధపడి వెళ్ళింది. ప్రార్థన చేసి. ఈమె అన్ని వండుకొని తీసుకుని పోయింది. ఆయన్ని శాంతిపరచడానికి. నువ్వేం చేస్తున్నావు? నీ రారాజైన యేసు ప్రభువుని సిద్ధపడడానికి నువ్వేం చేశావు? ఆయన్ని ఎదుర్కొనడానికి మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాం. మహాగణుడ పరిశుద్ధ దేవుడా, ఎవరైనా ఆంటీ ప్రార్థన చేయండి. పరిశుద్ధులకు తండ్రి, నీ నామను బట్టి వందనాలు. సమయాన్ని దీవించండి. విత్తబడిన వాక్యంపై ముద్ర ఉంచండి. రారాజుగా తిరిగి రానయ్యున్నావు నిన్ను ఎదుర్కొనడానికి. నీ ఉగ్రత పాలు కాకుండా మరి మా పిల్లల కోసం, మా భర్తల కోసం, మా యొక్క కుటుంబస్తుల కోసం, మా యొక్క దేశంలో ఉన్న నా ప్రజలందరి కోసం, నా దేశం కోసం, నా యొక్క రాష్ట్రం కోసం, పట్టణాల కోసం కన్నీరు కార్చే స్త్రీలను లేవనెత్తవలసిందని ఇదిగో నీ సన్నిధిలో గోజాటకు ఉపవాసం ఉంటుంది. మమ్మల్ని అందరినీ బలపరచవలసిందని సజీవుని మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్.